అర్హత కలిగిన ప్రతి దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ అందిస్తామని భూపాలపల్లి శాసన సభ్యులు గంట సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో కంపెనీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొని దివ్యాంగుల రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన నిబంధనల ప్రకారం కొంతమేర మాత్రమే దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, స్కూటీలు ఇవ్వడం జరిగిందని, ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి దివ్యాంగునికి బ్యాటరీ సైకిళ్లు, స్కూటీలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే 1.40 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుందని, కష్టపడి చదివే దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, తద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. వికలాంగుల ప్రోగ్రామ్స్ ఈరోజు అదేవిధంగా ఈ జిల్లాలో 4 క్యాంపులు నిర్వహించి చివరిగా చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్లలో ఈ కార్యక్రమములో ఐడెంటిఫై చేసి మీ ఆధార్ కార్డు నంబర్ చూస్తే మొత్తం ఫుల్ డీటెయిల్ వస్తుంది. ఆ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని 3 సైకిల్ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో మళ్ళీ ఒకరోజు క్యాంపు పెట్టి మీ అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము చేయడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వికలాంగులకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సైకిల్ని కానీ, అదేవిధంగా మీకు పెన్షన్స్కు రాక ఇబ్బంది పడుతున్నారు, ఆ కార్యక్రమాన్ని కూడా మీరు పీడీడీఆర్డీఏలో పెండింగ్ ఉంది, ఆ కార్యక్రమాన్ని కూడా మీరు భవిష్యత్తులో తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, అదేవిధంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు, డిడబ్ల్యూ గారు, కౌన్సిలర్స్, మీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వికలాంగుల జిల్లా నాయకులు, మీ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ క్యాంపులో ఇంకా మిగిలిపోయిన వారు, రాని వారు ఉంటే రేపు చిట్యాల్లో అటెండ్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్లో మీ అందరికి కూడా ఈ యొక్క మరి కొంతమందికి మాకు స్కూటీలు కావాలని ఎలిజిబిలిటీ గతంలో కొంతమందికి ఏదైతే స్కూటీలు ఇచ్చారో మాకు ఇంకా రాలేదని, ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నామ్స్ కొరకు మనం గవర్నమెంట్తోని రిలాక్సేషన్ ఇప్పించేసి అందరికి కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సైకిల్స్ కానీ, స్కూటీలు కానీ అందజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు అన్ని రకాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మీకు అన్ని రకాలుగా అమలు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వికలాంగులు అనేవారు చాలా మంది ఉద్యోగాలలో కానీ, చట్టసభలలో కానీ మీకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ బట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి, మీ హక్కులను వినియోగించుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వము రాబోయేటువంటి 1,70,000 మరి ఉద్యోగాలలో కూడా మీకు చదువుకున్నటువంటి ఎవరైతే అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఉద్యోగాలు కూడా దరఖాస్తు చేసుకోండి. 30,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలలు నింపాం. ఈ 3 నెలల కాలంలో కూడా 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. మిగతా ఉద్యోగాలు కూడా 1,40,000 ఉద్యోగాలు కూడా ఇస్తాం. అందులో వికలాంగుల కోటా కూడా ఉంటుందని గుర్తుంచుకొని మీరు దరఖాస్తులు పెట్టి ఆ ఉద్యోగాల్లో మీరు ఉత్సాహంగా పార్టిసిపేషన్ కావాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇచ్చినటువంటి మాట అమలు చేసేటువంటి మరి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా మీ సహకారాన్ని, మీ యొక్క మరి విశ్వాసము ప్రభుత్వానికి అందించాలని కోరుతూ, ఈ అవకాశం కల్పించినటువంటి అధికారులకి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.